హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. టుడేస్ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ నిలవ పచ్చడి అండి. ఈ పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పచ్చడిని ఇలా ట్రై చేశారంటే రైస్ మొత్తం దీంతోనే తింటారు, అంత బాగుంటుంది ఈ పచ్చడి. ఈ చిక్కుడుకాయ నిలవ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నా. చాలా రుచిగా ఉంటుంది. వీడియోని అసలు స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 1 కేజీ చిక్కుడుకాయలు తీసుకుని వాటర్తో వాష్ చేసి కొద్దిసేపు ఎండలో ఆరనివ్వాలి. చిక్కుడుకాయలు అసలు తడిగా ఉండకూడదు. తడంతా పోయిన తర్వాత ముచ్చుకలు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 120 గ్రాముల చింతపండు తీసుకుని దానిలో గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఉడకబెట్టుకోవాలి. ఈ చింతపండులో వాటర్ మొత్తం ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్క దించేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఈ చిక్కుడుకాయని దీనిలో వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. చూడండి, చిక్కుడుకాయలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్ చేసుకోండి. ఇప్పుడు వేరే కడాయి తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్లు మెంతులు, 2 టేబుల్ స్పూన్లు ఆవాలు వేసి ఫ్రై చేయండి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చల్లారనిచ్చి వీటిని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక 15 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం ఉడకబెట్టుకున్న చింతపండు వేసి దానిలో రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం వేసి ఒకసారి మొత్తం గరిటెతో కలుపుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి లో ఫ్లేమ్లోనే ద్వారగా వేయించుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 4 రెమ్మల కరివేపాకు, 6 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోనే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి వేయించుకోండి. దీని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను కూడా వేసి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని కూడా దీనిలో వేసేసి తర్వాత మెంతులు, ఆవాలు పౌడర్ని కూడా వేసి బాగా కలపండి. ఈ విధంగా అంతా బాగా కలుపుకుని గాజు కంటైనర్లో తీసుకుని దానిలో తడేమీ లేకుండా పెట్టుకోండి. ఇప్పుడు ఈ కంటైనర్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఈ పచ్చడిని దీనిలోకి సపరేట్ చేసుకోవాలి. ఇలా పచ్చడిని అంతా దీనిలోకి స్టోర్ చేసుకుని పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఈ పచ్చడి 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి రైస్, టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ చిక్కుడుకాయ నిలవ పచ్చడిని తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.